ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఇప్పుడు నేను చెప్పే కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. ఇవి నా మాటలు కాదండి. ప్రతి ఇంట్లో భార్య భర్తలు ఉన్నవాళ్ళు, భార్య చర్చికి వెళ్తా చక్కగా దేవునికి లోబడి దేవుని చిత్తం ప్రకారం నడుచుకుంటా ఉన్నప్పుడు, భర్త మాత్రం లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు ప్రతి భార్య ఏం కోరుకునిద్దండి? నా భర్త మారు మనసు పొందాలి, నా భర్త చర్చికి రావాలి, దేవునికి భయపడాలి, లోకానికి దూరంగా ఉండాలి. ఇలా ఉండకపోతే, లోకానికి ఆకర్షించి లోకంలో ఉంటే, నా భర్త మారు మనసు పొందకపోతే నరకానికి వెళ్ళిపోతాడు. అప్పుడు నేనేం చేయాలి? నా భర్త అంటే నాకు చాలా ఇష్టం, కానీ నా భర్త మారట్లేదు, ఎంత చెప్పినా మారట్లేదు, ఆయన అట్లా నా కళ్ళ ముందే అట్లా తిరుగుతుంటే నా మనసు ఒప్పుకోవట్లేదు అని ప్రతి భార్య కోరుకునేది కదండి. కోరుకోకపోతే ఇక ఆ భర్త మీద ప్రేమ లేనట్టే. అయితే ఇలా కోరుకునే ప్రతి భార్య కూడా కొన్ని విషయాల్లో, ఇప్పుడు బైబిల్ పరంగా కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. వాటి ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారా లేదా ఫస్ట్ మనల్ని మనం పరిశీలించుకుందామండి. భర్త సంగతి పక్కన పెట్టండి. మన ప్రవర్తన కానీ బైబిల్ పరంగా మనం జీవిస్తున్నామా లేదా, ఆ ప్రకారం మనం నడుచుకుంటే ఖచ్చితంగా మన భర్తలు మారతాడండి. మనం చెప్పడం మారరు, కానీ దేవుడే చూసుకుంటాడు ఇక వాళ్ళ మార్పు అనేది. కానీ ఫస్ట్ మనం ఎలా ఉండాలి, భార్యలు ఎలా ఉండాలనేది బైబిల్లో మీకు రిఫరెన్స్తో సహా తీసి చూపిస్తాను. ఒక్కసారి మీరు వాటిని గమనించి మళ్ళీ చదువుకొని ఆ ప్రకారంగా మీరు ఉన్నారా లేదా, అలా మీరు ప్రవర్తిస్తున్నారా లేదా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఆ తర్వాత ఇక అర్థమైంది మీరు నిజంగా మీ భర్త మారాలని మీరు కోరుకుంటున్నారా లేదా అనేది. దేవుడు మారుస్తాడా మార్చడా అనేది ఇక మన ప్రవర్తన, మన పద్ధతిని బట్టే, ఈ వాక్యం ప్రకారం వాటి ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అనే దాన్ని బట్టే, మనల్ని బట్టే మన భర్తల్ని మారుస్తాడు తండ్రి కదా. సరే, ఫస్ట్ రిఫరెన్స్ చూద్దాము. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 22, 23, 33 వచనాలు. ఫస్ట్ 22వ అధ్యాయం చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకున్నాం. అయితే ఈ వాక్యం ప్రకారం మిమ్మల్ని మీరు గమనించుకోనండి, ఒకసారి పరిశీలించుకోండి. ఇప్పుడు దేవునికి మనం లోబడుతున్నాం, ఆయన చెప్పిన ప్రతి మాటకి లోబడుతున్నాం. బైబిల్ పరంగా మనం నడుచుకుంటున్నామా? దేవునికి లోబడినప్పుడు అదే విధంగా మన సొంత పురుషులకు కూడా లోబడి ఉండాలి. ఖచ్చితంగా లోబడి ఉండాల్సిందేనండి. ఇప్పుడు ఈ వాక్యం ప్రకారం చూస్తే, మాకు తెలిసిన పెద్దమ్మ వరుస అయితే ఆమె అన్ని విషయాల్లో కూడా కరెక్ట్గా ఉండిద్ది. దేవుని విషయంలో ఆదివారం చర్చికి వెళ్ళడం కానీ, శుక్రవారం ఉపవాస ప్రార్థన కానీ, కొండ ప్రార్థన కానీ, నైట్ ప్రేయర్లు కానీ, ప్రతి విషయంలో దశమ భాగంతో సహా ప్రతి విషయంలో, దేవునికి చెందిన ప్రతి విషయంలో దైవజనులు వస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళని గౌరవించడం కానీ, వాళ్ళకు చేయాల్సిన మర్యాదలు చేయడంలో కానీ, ప్రతి విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండిద్ది. అసలు ఒక భక్తి పరురాలు ఎలా ఉండిద్దంటే పెద్దమ్మని చూసి నేర్చుకోవచ్చు. అయితే దేవునికి అంత లోబడి ఉండే ఆమె ఇంట్లోకి వచ్చేసరికి మా పెదనాన్ని అస్సలు లెక్క చేయదండి. అస్సలు మాట ఎత్తాడా ఇక అయిపోయాడే, మాట ఎత్తనివ్వదు. ఏదైనా మాట్లాడాడంటే మాత్రం ఇక గొడవ, అరిసిద్ది, బూతులు తిట్టిద్ది. దేవునికి పరంగా అంత భక్తిగా ఉన్న నువ్వు భర్త విషయంలో అలా ఉంటే దేవునికి మనం చేసే భక్తి నచ్చిద్దండి? మన భర్తలు మారుస్తాడా? మార్చడు కదా. అసలు ఒక్క మాట కూడా మాట్లాడనివ్వదు. ఎదురు మాట్లాడాడంటే అయిపోయినట్టు. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో కూడా భర్త పెత్తనం కాదు, భార్య మీదే నడుస్తూ ఉండేది కదా చాలా ఇళ్ళు కూడా. అలా ఎందుకండి? భార్య పెత్తనం మీద ఇల్లు నడవచ్చా? నా భర్తకి ఏం తెలియదు సిస్టర్, అందుకే నేను తీసుకోవాల్సి వచ్చిందంటే, తెలియనప్పుడు మీరు చెప్పి మీరు వెనకాల సలహాలు ఇస్తా ఆయన్ని ముందుంచాలి కదా. అసలు ముందే మనం ఉండకూడదు కదా. ఫస్ట్ మన భర్తకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. దేవునికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో, దేవుని తర్వాత వివాహమైన వాళ్ళు భర్త ఎలాంటి వాడైనా సరే, తాగుబోతైనా తిరుగుబోతైనా, పని చేసినా చేయకపోయినా అతనికి లోబడాల్సిందే అని నేను చెప్పట్లేదండి.
ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో స్పష్టంగా చెప్తుంది. సొంత పురుషులంటే భర్తలే కదా. మనం అంత భక్తి చేసి వచ్చి తీరా ఇంట్లోకి వచ్చి భర్త అనే మాట ఎత్తనివ్వకుండా, భర్త ఏదైనా మాట అంటే నువ్వు ఆపు, నాకు తెలుసు కదా, నేను చూసుకున్నాను కదా అంటే అది కరెక్టేనా? దేవుని చిత్తంలో మనం ఎలా ఉంటామండి ఉన్నట్టు? అది భక్తి కింద వచ్చిద్దా? రాదు. ఆయన మా పెదనాన్న చేసే డబ్బులు, జీతం డబ్బులు మొత్తం ఈమెకే ఇస్తాడు తెచ్చి. నా ఖర్చులకి కొంత ఇవ్వే, కొంత నా ఖర్చులు ఉంటాయి కదా, కొంత ఇవ్వంటే ఎందుకు ఆ ఖర్చులు? ఏమున్నాయి నీ ఖర్చులు చెప్పు అని చెప్పనని ఆయన చెప్తే వాటికి లెక్కబెట్టి అంతవరకు ఆమె ఇచ్చింది. ఇట్లా ఈ ఒక్క కుటుంబమే కాదండి, చాలా కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు మీ భర్తలు మారాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఈ వచనం ప్రకారం, ఈ వాక్యం ప్రకారం మీరున్నారా? మీ భర్తలకి లోబడుతున్నారా? దేవునికి లోబడతాము, ప్రతి వారం చర్చికి వెళ్తాం, ఉపవాస ప్రార్థన చేస్తాము, కొండ ప్రార్థనలని, నైట్ ప్రార్థనలని అన్ని ఫాలో అవుతాం. కానీ భర్త విషయం దగ్గరకు వచ్చేసరికి ఆయనకి లోబడుతున్నారా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. మీరు ఒకవేళ ఇప్పటి వరకు లోబడకపోతే లోబడండి. నా వల్ల కావట్లేదు అంటే అప్పుడు దేవుణ్ణి అడగండి, అయ్యా నాకు నా భర్తకి లోబడాలని ఉంది నా మనసు, కానీ ఇప్పటి వరకు నేను ఆయనకు లోబడలేదు, ఆయన మాట లెక్క చేయలేదు, ఆయన గెలవనివ్వలేదు, అందుకని నా మనసు ఒప్పుకోట్లా, కానీ క్షమించయ్యా అని ఆయన పాదాలు పట్టుకోండి, ఖచ్చితంగా మారుస్తాడు. ఇంకొక వచనం చూద్దాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం. భార్య తన భర్త యందు భయము కలిగి ఉంటున్నట్లు చూచుకొనవలెను. అయితే మన భర్తలకి భయపడుతున్నావా? దేవునికి భయపడతాం. ఏదైనా మాట మాట్లాడాలన్నా దేవునికి భయపడతాం. అలాగే భర్త దగ్గరికి వచ్చేసరికి ఏదైనా మాట గబక్కన అన్నా చెప్పడానికి కూడా మనకి భయం ఉండాలంట. భయభక్తులు మనం దేవుని యందు ఉండాలండి. తర్వాత మన భర్త ఎడల మనకు భయం ఉండాలి. భయం లేకపోతే కొన్ని పనులు చేయాల్సి వచ్చింది, ఇక పాపంలో పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే భర్త మీద భయం ఉందనుకోండి, భర్త ఎందు మనకు భయం కలిగి ఉన్నాం అనుకోండి, అమ్మో ఈ పని చేస్తే నా భర్త కోపడతాడేమో, తనకు తెలియకుండా, ఇప్పుడు కొంతమంది ఉంటారు డబ్బులు ఇస్తారు కదా, భర్తకు తెలియకుండా వేరే వాళ్ళకి ష్యూరిటీ ఇస్తారు, ఆ తర్వాత ఇంట్లో తెలిసిందనుకోండి అది ఎంత గొడవ అయింది. ప్రతి వారం చర్చికి వెళ్ళిద్ది నీ భార్య, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండిద్ది, ఆ ప్రార్థన అనిద్ది, ఈ మీటింగ్లో అనిద్ది, అన్ని ప్రార్థనలకు వెళ్ళిద్ది, కానీ మరి భర్తకు నీకు తెలియకుండా డబ్బులు ఇచ్చి ష్యూరిటీ ఉండొచ్చింది అని భర్తను అంటారా, భార్యను అంటారా? ఖచ్చితంగా భార్య భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను అని ఎఫెసీయులకు పత్రిక 5వ అధ్యాయం 33వ వచనంలో చూడండి. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు ఇప్పటి వరకు భర్త అంటే భయం లేకుండా బయట మీ ఇష్టం వచ్చినట్టు ష్యూరిటీలు ఉండటం కానీ ఏదైనా ఇవ్వడం కానీ చేసుంటే దయచేసి మార్చుకోండి. అది బైబిల్కి విరుద్ధం. మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా భర్తకి లోబడకుండా, దేవునికి లోబడినట్టే భర్తకు కూడా లోబడకుండా, భర్త ఎడల భయము కలిగి లేకుండా, మీ ఇష్టం వచ్చినట్టు భర్తను నోరెత్తనివ్వకుండా పెత్తనమంతా మీరే చేస్తా ఉంటే ఒకవేళ భర్తనైతే మార్చడండి దేవుడు. మీరెంత ప్రార్థన చేసినా మార్చడు. ఇంకొకటి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం చూద్దాం. 2వ వచనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను అంటే వేరే ఇల్లీగల్ కాంటాక్ట్లు పెట్టుకోవద్దనే కదా. అలా పెట్టుకుంటూ పాపం అండి, చాలా అది వ్యభిచారం, జారత్వం కిందే వచ్చింది. అలాగే 3వ వచనంలో భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. ఇప్పుడు భార్యగా మన ధర్మాలు ఏంటండి? పొద్దున్నే లేచి ఇంటి వంట పని చేసుకుని పిల్లలు రెడీ చేసి భర్తకి కావాల్సినవన్నీ, ఇప్పుడు వాళ్ళు పనులకు వెళ్ళే వాళ్ళు అయితే వాళ్ళకి అవసరమైన ఇవ్వాలి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అయితే వాళ్ళకి అవసరమైన అవసరతలు తీర్చాలి, అవన్నీ రెడీ చేసి పెట్టాలి. అది కూడా మొహం అంతా ఒకలాగా పెట్టుకొని చేయకండి. కాస్త నవ్వుతా, తన మీద ప్రేమ ఎలా కనపడింది అంటే భర్త మీద మనకున్న ప్రేమ నవ్వుతానే ఉండాలి కదా.
మొహం మార్చుకొని ఎప్పుడు అలుగుతా అట్లా ఉంటే వాళ్ళకి ఎలా ఉండిద్ది? చిరాకు చిరాకుగా ఉండదా? ఎప్పుడు మొహం మార్చుకొని ఎప్పుడు అట్లా పెట్టుకుంటే మొహం మబ్బు మబ్బుగా అనుకుంటారా? అనుకోరా? నవ్వుతా చిరునవ్వుతో వాళ్ళకి కావలసిన అవసరతలన్నీ మీరు తీరుస్తూ ఉండాలి. ఖచ్చితంగా అది భార్య పనేనండి. భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. వాళ్ళకి కావలసిన అవసరతలు అన్నీ భార్య తీర్చాలి. ఇలా మీరు తీరుస్తున్నారా లేదా ఒక్కసారి గమనించుకోండి. వాక్యం ప్రకారం ఇది నా సొంత మాటలు కాదండి. ఇప్పుడు ఆదివారం అయిందంటే అక్కడ మా ఇళ్ళ దగ్గర ఆడవాళ్ళందరూ చక్కగా పొద్దున్నే లేచి మరి ఇంట్లో వంట చేస్తారో చేయరో తెలియదు, ఇల్లు బయట అంతా శుభ్రం చేస్తారు. కానీ ఇక రెడీ అయిపోతారు, స్నానం చేసి చక్కగా బట్టలు కట్టుకొని బైబిల్ తీసుకుని వెళ్ళిపోతారు. ఇక తర్వాత భర్త పరిస్థితి ఏంది? భర్త రాడు. అందరూ భర్తలు రారు కదండి. భర్త చర్చికి రాడు. మరి ఆయనకి అయ్యా మరి మీకేం అవసరం, మరి ఏమైనా కావాలా, టిఫిన్ ఇది చేసి పెట్టాను, బ్రేక్ఫాస్ట్ ఇది చేసి పెట్టాను, మరి లంచ్కి తర్వాత చర్చ అయిపోయిన తర్వాత తెస్తావా, లేకపోతే ఇప్పుడే తెస్తావా? ఒకవేళ ఇప్పుడే తెస్తానంటే నాకు చర్చికి వెళ్ళాలి కాబట్టి కొంచెం ముందు తెస్తే రేపొద్దున, ఇప్పుడు రేపు చర్చి అనగా ఈ రోజు ఈ నైటే మాట్లాడుకోండి. ఏదన్నా తెస్తానంటే మీకు ముందే కావాలంటే నాకు కొంచెం ఎర్లీగా తెచ్చిస్తే నేను రెడీ చేసి వెళ్తాను మీకు ఇబ్బంది లేకుండా అని వాళ్ళకి జరపాల్సిన ధర్మములు వాళ్ళకి నడపాలి కదండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలు మనం తీర్చాలి కదా. అట్లా కాకుండా మనం లేచి పొద్దున్నే రెడీ అయిపోయి నేను చర్చికి వెళ్ళాల్సిందే, వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, ఇక నాకు ఏ పని చెప్పొద్దు అని వెళ్ళామనుకోండి, అది బైబిల్ పరంగా కరెక్టేనా? బైబిల్ పరంగా కరెక్టేనా? ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి. కొంతమంది ఆడవాళ్ళు చెప్తారండి, ఆమెమో షాపులో పాపం కష్టపడి పనిచేస్తూ ఉండిద్ది, అంటే కాయగూరలో అమ్ముతా ఉండిద్ది. ఆయనేమో, అయితే వాళ్ళు క్రిస్టియన్స్ కాదు ముస్లిమ్స్, ఆయనేమో వెళ్ళి అదే అక్కడ దర్గాలో మసీదులో కూర్చుంటాడంట. కూర్చొని అక్కడ ధర్మబోధ చేస్తూ ఉంటాడంట. అయితే ఈయన అడుగుతా, ఒకసారి తెలిసిన ఆయన వచ్చి, అమ్మా బాగున్నావా, అన్న బాగున్నాడా, అన్నేడమ్మా, అందరూ అంతా బాగానే ఉన్నాడంటే ఆమె ఎలా చెప్పిందో సమాధానం తెలుసా? ఆమె సమాధానం ఎలా చెప్పిందో తెలుసండి? మీ అన్నకేం బాగానే ఉన్నాడు, ఈ ఇంట్లో పనేం పట్టించుకోకుండా, మా పోషణ ఏం పట్టించుకోకుండా పోయి అక్కడ కూర్చున్నాడు, అక్కడికి వెళ్ళి బోధ చేస్తున్నాడు, అంతే చెప్పాడా మరి దేవుడు అని అంత వ్యంగ్యంగా వెటకారంగా చెప్పింది. అలాగే ఇప్పుడు మనం కూడా మన భర్తల విషయంలో ఈ కార్యక్రమాలు, మనం జరిగించాల్సిన ధర్మాలు, మనం చేయాల్సిన పనులు, వాళ్ళకి లోబడకుండా, వాళ్ళకి భయపడకుండా, వారి వారి ధర్మాలు మనం నడపకుండా వెళ్ళి చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే అది చూసే వాళ్ళకి ఎలా ఉండిద్ది? దేవుని దృష్టిలో ఎలా ఉంటామండి? ఒక్కొక్కసారి భర్తలే కొన్ని విషయాల్లో భార్యలను గెలవనివ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితంలో కూడా అదే జరిగిందండి. 1 సంవత్సరమే మంచిగా ఉన్నాడు నా భర్త. తర్వాత నుంచి మరి ఏమైందో తెలియదు, ఎవరు మాటలు విన్నాడో తెలియదు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడానంటే, నువ్వు ఆ పని నువ్వు చేస్తావా, అంటే నీకంత సీన్ ఉందా అన్నట్టు మాట్లాడేవాడు. నాకు కోపం వచ్చేది, కానీ వాక్యం గుర్తొచ్చింది. భర్తకి ప్రతి భార్య తన భర్తకు లోబడి ఉండాలి అని అదే వాక్యం గుర్తొచ్చింది. మాట అనడానికే అమ్మో దేవుడికి మనం లెక్క చెప్పాలి, వాక్యం ప్రకారం మనం ఉండాలి అని కంట్రోల్ చేశాడండి తండ్రి. మళ్ళీ నా సొంత కంట్రోల్ కాదు, అదే వాక్యం నాకు గుర్తొచ్చింది. భర్తకు లోబడి ఉండమన్నాడు. ఎన్ని మాటలైనా అనుకోని, నేను లోబడితే నన్ను బట్టి నా భర్తను మారుస్తాడు తండ్రి. అదే వాక్యం వచ్చేది, అలాగే వెయిట్ చేశాను. కానీ దేవుని కృపను బట్టి నా భర్తను మార్చాడు. ఇప్పుడు ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే, నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు, నాకు ఆ నమ్మకం ఉంది అంటాడు. అలా చేశాడు తండ్రి, మార్చాడు. అది నా గొప్పతనం కాదండి. ఏదైనా ఎవరైనా సరే మారాలనుకుంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. మన బిడ్డలు మారాలన్నా మనం కరెక్ట్గా ఉన్నామా, భర్త మారాలన్నా భార్య కరెక్ట్గా ఉందా, భార్య మారాలంటే భర్త కరెక్ట్గా ఉన్నాడా, ప్రతి విషయంలో కూడా వాక్యం ప్రకారం మనం ఉన్నామా లేదా చూసుకోండి. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చూద్దామండి. భర్తకే గాని భార్యకు తన దేహముపైని అధికారం లేదు, అలాగనే భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారం లేదు అని
మరి ఈ వాక్యం మీకు తెలుసు కదా, ఈ వాక్యం ప్రకారం మీరు మీ భర్తలకు లోబడుతున్నారా లేదా, లోబడుతున్నారా లేదా అనేది ఒక్కసారి గమనించుకోండి ఈ వాక్య ప్రకారం కూడా. తర్వాత 10వ వచనం కూడా చూద్దామండి. మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే భార్యలు వేరే ఊరు ప్రార్థనకి వెళ్ళాలి, అది భర్తకి ఇష్టం లేదు, అయినా సరే గొడవ పెట్టుకొని వెళ్తారు. నేను అలా గొడవ పెట్టుకొని దేవునికి ప్రార్థన కోసం వచ్చాను, అయినా నా ప్రార్థన వల్ల నా భర్తను మారుస్తాడని. అది కరెక్టే, కానీ భర్తతో గొడవ పెట్టుకొని వచ్చే కన్నా ఒప్పించుకొని వస్తే ఇంకా మంచిది కదా. భార్య భర్తను ఎడబాయకూడదు అంటే ఇక్కడ 2 అర్థాలు వస్తాయండి. ఒకటి, ఇప్పుడు భర్తని ఇద్దరు విడిపోతారు కదా, ఏదైనా గొడవలు ఏదైనా కానివ్వండి, రీజన్ ఏదైనా కానివ్వండి, భార్య భర్తలు విడిపోతారు. అయితే భర్త నుండి ఆ మాట వస్తేనేమో భార్య తప్పు లేనట్టు, ఏ తప్పు లేకుండా ఏ తప్పైనా సరే ఉండనివ్వండి, కానీ భార్య మాత్రం భర్తని ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండకూడదని బైబిల్ ప్రకారంగా చూసుకోండి. నా భర్త పద్దాక రోజు తాగొస్తున్నాడు, పట్టించుకోవట్లేదు, అందుకే ఇక ఆయనతో నాకు తలనొప్పి, వెళ్ళిపోయి పిల్లలు పెట్టుకుని నేను ఉంటానమ్మా, నాకేంది, నా దేవుడు నాకు తోడుంటాడు, ఏమా తాగుబోతాడు ఎట్లయినా పోనీ, నాకెందుకు ఆ తాగుబోతాడుతో అని కొంతమంది భార్యలు ఖచ్చితంగా ఇలానే చేస్తారండి. నేను చూశాను చాలా మందిని. అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకోనకుండా ఉండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు, భర్త భార్యను పరిత్యజింపకూడదు, భార్య భర్తను పరిత్యజింపకూడదు. ఒకవేళ విడిపోయినా కూడా పెళ్లి మాత్రం చేసుకోకుండా ఉండాలి, పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే భర్త ఉన్నాడు కదా, పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకోకుండా ఎంత ఎంత వీలైతే అంతగా భర్తతో సమాధాన పడటానికే చూడాలంట. ఇప్పుడు నాకు నా భర్తకి ఒక 2-3 సార్లు గొడవలు వచ్చాయి. అది కూడా మా ఇద్దరి వల్ల కాదు, మా మధ్యలోకి వేరే మనిషి, 3వ వ్యక్తి వచ్చి రావడం వల్ల, వాళ్ళ మాటలు వినడం వల్ల ఇద్దరికి ఎంత కంట్రోల్ చేసుకున్నా, ఎంత వాక్యం ప్రకారం నడవాలి అని దేవుని అడుగుతున్నా, అయ్యా నేనైతే వాక్య ప్రకారం మీరు చెప్పిన రీతిగా నేను ఉండలేకపోతున్నాను అని ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అయ్యే గొడవలు అవుతానే ఉంటాయి కదండి. అయితే వెళ్ళాము, ఇద్దరం దూరంగానే ఉన్నాము, కానీ దేవుని కృప అసలు ఏదో ఒక రీతిగా మళ్ళీ మా ఇద్దరికి ఇష్టం లేకుండా లేదు, ఇద్దరికి ఇష్టమే, కానీ మధ్యలో వాళ్ళు మాట్లాడటం వల్ల మేము విడిపోవాల్సి వచ్చింది. కానీ నేనైతే రెడీగానే ఉంటాను, అర్థం చేసుకుని రమ్మంటే వెళ్తాను. అది మళ్ళీ దేవునికి మనం లెక్క చెప్పాలి. ఇక నేను రాను, నా కాళ్ళ దగ్గరకు వస్తేనే నేను వస్తాను, నాకు సారీ చెప్తేనే నేను వస్తాను, నా తప్పు లేకుండా నన్ను ఎందుకు పద్దాక అంటున్నాడు, ఆ మాటలు వద్దండి. ఎందుకంటే భర్తకి లోబడి మనం జీవించాలి. తర్వాత 12వ వచనంలో 11వ వచనంలో చెప్తాము. 11వ వచనం అయిపోయింది కదా, తన భర్తతో సమాధాన పడాలి. ఒకవేళ విడిపోయినా సరే తన భర్తతో వీలైనంత వరకు సమాధాన పడటమే భార్యకు మేలు. అప్పుడు భర్తను మారుస్తాడు తండ్రి ఖచ్చితంగా. అలాగే 13వ వచనంలో చూద్దామండి. ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయ నిష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. ఒకవేళ పురుషుడికైతే భార్య అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయడానికి రెడీగా ఉంటే ఆమెను వదిలిపెట్టకూడదు. ఆమె ఎలాంటిదైనా సరే, అవిశ్వాసురాలైనా సరే కాపురం చేయాల్సిందే, పరిత్యజింపకూడదు. అలాగే స్త్రీ, ఇప్పుడు అవిశ్వాసి అయిన భర్త ఉన్నాడు, మనం చర్చికి వెళ్తాం, మనం చాలా నిష్టగా ఉంటాం, చాలా జాగ్రత్తగా ఉంటాం, దేవునికి సంబంధించిన ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. కానీ మన భర్తలు ఉండరు కదా, అలానే వాళ్ళని మనం వదిలిపెట్టి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు కదా, వెళ్ళొద్దనే చెప్తుంది. 14వ వచనం చూద్దాం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. ఒకవేళ అవిశ్వాసి అయిన భర్త ఉన్నా సరే మన ప్రవర్తనను బట్టి, మన భక్తిని బట్టి
మన భర్తని తండ్రి మారుస్తాడంటండి. ఎప్పుడు మారుస్తాడు? ఈ పైన చెప్పిన వచనాల ప్రకారం మనం కరెక్ట్గా ఉన్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని, ఒకవేళ లేకపోతే అలా ఉండడానికి ట్రై చేస్తాం. ట్రై చేసినా సరే మన వల్ల కాకపోతే మనం ఉండాలని ఆశ కలిగి ఉన్నాం కాబట్టి అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇవేమీ మనం చేయకుండా, భర్తకు లోబడకుండా, భర్తకి భయపడకుండా ఫస్ట్ అసలు శారమ్మ అబ్రహాం గారిని ఏమని పిలిచేదండి? నా యజమానుడా, యజమానుడా అని పిలిచేది. కానీ అబ్రహామా పేరు పెట్టి ఇంకా ఇంకా వేరే వేరే మాటలు లేవు కదా. నా యజమానుడా అంటే ఎంత లోబడి ఉందండి. ఎంత అందగత్తె శారమ్మ. 80-90 వయసులోనే అంత అందగత్తె అంటే, అయినా సరే ఆ అందం పక్కన పెట్టేసి భర్తకు లోబడి జీవించింది కదా. అందుని బట్టే కదా ఆశీర్వదించింది దేవుడు. అలాగే మనం కూడా భర్తలకి లోబడాలి, భయపడాలి. ఇక అతను మారడు. ఈ కొన్ని వేల సార్లు చెప్పాం. ఇక మారడండి, తన పద్ధతి మార్చుకోడు. నాకేం అవసరం అండి, నేను చదువుకున్నాను, నేను జాబ్ చేసుకుంటాను, తనతో నాకేం పని అనుకొని విడిపోతే మాత్రం ఖచ్చితంగా మన పక్షాన దేవుడు ఉండడండి. ఒకవేళ మన భర్త అవిశ్వాసి అయి ఉంటే, ఇప్పుడు నా భర్తకి దేవుని గురించి తెలీదు, చెప్పుకుంటా చిన్న చిన్నగా అట్లా అని ఎక్కువసేపు చెప్తేనే వినడం, నా మీదే అరుస్తాడు. అట్లా కాకుండా ఎంతవరకు చెప్పగలిగితే వింటాడో అంతవరకే చెప్తా. అట్లా చిన్న చిన్నగా దేవుని కృపను బట్టి, నా గొప్పతనం కాదండి, తండ్రి నాకు తోడుగా ఉండబట్టి ఈ ప్రతి విషయంలో, ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళినా ఎంత శాలరీ అయినా రానివ్వండి, అది 25,000 50,000 ఎంతైనా సరే నా భర్తకు తెలియకుండా ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదండి. ఎందుకంటే నాకు భయం. ఒకవేళ తీసుకుంటే దేవుని దృష్టిలో నేను ఎలా ఉంటాను? తప్పు చేసిన దాని లెక్క అవుతాను. అప్పుడు నా భర్త నా దూరం అయిపోతాడు, ఇద్దరికి గొడవలు అవుతాయి. అందుకని నేను ప్రతి రూపాయి కూడా నా భర్తకి ఇస్తాను. అవసరమైతే నేను అడిగి తీసుకుంటాను. నాతో పాటు జాబ్ చేసేవాళ్ళు చాలామంది అంటారు, అసలు ఈ కాలంలో ఎవరున్నారమ్మా, మరీ అసలు పాతకాలపు అమ్మమ్మలాగా ఉంటావేంది, కాస్త అప్డేట్ అవ్వు అంటారు. అప్డేట్ ఎందుకు అవ్వాలంటే, ఏ విషయాల్లో అవ్వాలి అప్డేట్? ఇప్పుడు 100 మందిలో జాబ్ చేయగల సత్తా నాకుంది. 30 మంది ఇంటర్వ్యూకి వస్తే నేను సెలెక్ట్ అయ్యాను. 100 మంది వచ్చినా నేనే సెలెక్ట్ అవుతాను. ఎందుకంటే ఆ టాలెంట్ తండ్రి నాకు ఇచ్చాడు. కానీ నా భర్త విషయంలో మాత్రం నేను ఇక అప్డేట్ అవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు. తనకు లోబడమని బైబుల్ చెప్తుంది. నేను లోబడతాను ఖచ్చితంగా. 100 మంది వద్దన్నా సరే మాటకు మాట చెప్పడం, పేర్లు పెట్టి పిలుచుకోవడం. నా యజమానుడా అందంటే అసలు ఎంత గొప్ప పిలుపండేది, ఎంత లోబడ మనసు శారమ్మది. అలా భర్త ఎలాంటి వాడైనా, అవిశ్వాసి అయినా, తిరుగుబోతైనా, త్రాగుబోతైనా, హింసించేవాడైనా సరే మన ప్రవర్తనను బట్టి అతను ఏదో ఒక రోజు ఆలోచిస్తాడు. ముందు మనం కరెక్ట్గా ఉంటే ఫస్ట్ మన తండ్రి మన పక్షాన ఉంటాడు. ఖచ్చితంగా మన భర్తలతో మాట్లాడతాడు. ఇంత జాగ్రత్తగా ఉంటుంది ప్రతి విషయంలో. లోబడే విషయంలో కానీ, భయపడే విషయంలో కానీ, మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎన్ని మీటింగ్స్కి వెళ్ళినా కూడా ఈ విషయాల్లో మనం గనక లోబడి మన ప్రవర్తన, ప్రతి ఒక్క ప్రవర్తన కూడా వాక్య ప్రకారం మనం లేకపోతే మన భర్తను మారడండి. మార్చడు తండ్రి. ఫస్ట్ నీది నువ్వు చూసుకో అంటాడు. నువ్వు కరెక్ట్గా ఉండు, ఖచ్చితంగా నీ భర్త నేను మారుస్తానంటాడు. ఓకే, 15వ అధ్యాయం 15వ వచనం చూసాం కదా. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసినా ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరుడికైనను సహోదరికైనను నిర్బంధం లేదు, సమాధానంగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు. అయితే భార్య విశ్వాసాన్ని బట్టి భర్తను మారుస్తానని ఖచ్చితంగా బైబిల్లో రాసింది కాబట్టి మారుస్తాడు. నా భర్తను మార్చానండి తండ్రి. నా భర్తకు అసలు బైబిల్ తెలీదు, వాక్యం తెలీదు, ప్రార్థన తెలీదు, ఏమి తెలీదు. మళ్ళీ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టాడు, క్రిస్టియన్ కుటుంబంలోనే పెరిగాడు, కానీ ఏం తెలీదు. కానీ దేవుడు అందుకేనేమో జత చేసింది అనిపించింది ఒక్కోసారి. అసలు నేనే పాటిదాన్ని, ఇంత లోకంలో ఉన్న వ్యక్తిని దేవుని వైపు, ఇంతకుముందు వాక్యం కూడా వినేవాడు కాదు, ఇప్పుడు ఆయనంతటా ఆయనే పెట్టుకొని వింటున్నాడు. ఎందువల్ల అంటే నా ప్రవర్తన బట్టి నా భర్తను మార్చాడు తండ్రి.
చాలా సంతోషం. దేవుడికి ఎంత ఈ కృతజ్ఞత చెప్పినా తక్కువేనండి. అయితే నిజంగా మీ భర్తలు మారాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఫస్ట్ మీరు మారండి. ఇప్పుడు వచనాలు చెప్పాను గదా! ప్రతి విషయంలో కూడా ఒక్కటి కూడా తీసేయకూడదు. ప్రతి విషయంలో కూడా మీరు కరెక్ట్‌గా ఉంటున్నారా లేదా అని చూసుకోండి. తర్వాత అయితే ఇక్కడ ఇంకొక మాటేంటంటే, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. ఇద్దరు సరే ఇదిగో నేను ప్రార్థనలో ఉందాం అనుకుంటున్నానండి. నేను మీటింగ్స్‌కి వెళ్దాం అనుకుంటున్నాను. మరి ఆ 3 డేస్ మీరు ఉండగలరా? ఉంటారా? మీకు ఇష్టమేనా? నన్ను పంపించడం ఇష్టమేనా? మీరు జాగ్రత్తగా ఉండగలరా నేను లేకుండా? అని ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప నా ఇష్టం నేనెళ్తాను. నువ్వేమైనా అనుకో, ఏటైనా పో. నేను మాత్రం చర్చికి వెళ్లాల్సిందే, మీటింగ్స్‌కి వెళ్లాల్సిందే, రావాల్సిందే, అక్కడ అటెండ్ అవ్వాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే అని కాదండి. ఉభయుల సమ్మతి చొప్పున భార్య, భర్త ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరికీ ఇష్టమైతేనే ఒకరినొకరు ఎడబాయకుడి. ఇష్టమైతేనే తప్ప ఒకవేళ ఇష్టం లేకపోతే ఎడబాయకుడు అనుంది. అంటే ఇప్పుడు మనకి దేవుని విలువ తెలుసు కాబట్టి మనం చర్చి మీటింగ్స్‌కి వెళ్ళాలనుకుంటున్నాం. కానీ భర్తకి ఇష్టం లేదు. ఆయన ఒప్పించాలి. కష్టపెట్టకూడదు. అట్లని గొడవ పెట్టుకోకూడదు. మన మాట వినట్లేదు, ఒప్పుకోవట్లేదు. అప్పుడు దేవుని పాదాలు పట్టుకోండి. అయ్యా నాకైతే రావాలనుంది. కానీ నా భర్త ఒప్పుకోవట్లేదు. అలా అని తన మీద గొడవ పెట్టుకొని రావడం నాకిష్టం లేదు. మీరు చెప్పండి. ఒక మాట మీరు చెప్తే నా భర్త వింటాడు. నా భర్త మనసు మీరు మారిస్తేనే మారిద్ది అని ఒక మాట చెప్పండి. అయితే మీరు మనసు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. ఇప్పుడు చాలా మంది అండి, నేను మా ఇళ్ళ దగ్గర చూశాను. చాలా మంది ఏం చేస్తారంటే, అత్తమ్మోళ్ళు కానీ పెద్దమ్మలు కానీ, నాకన్నా పెద్ద వయసులో, ఎందుకంటే నా చిన్న వయసేనండి, నేనేం పెద్ద ఎక్స్పీరియన్స్ కాదు, కానీ చూస్తూ ఉంటాను కదా, ఇంటి పక్కన అక్క వాళ్ళు ఉంటారు, ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటారు. కానీ భార్యాభర్తలకి ఎప్పుడు గొడవే, అస్సలు లెక్క చేయదు. ఇప్పుడు మా పెద్దమ్మ చెప్పానా, దేవుని విషయంలో అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండిద్ది. దశమ భాగం దగ్గర నుంచి అసలు కృతజ్ఞత కూడిక అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండిద్ది. కానీ భర్తను గెలవనివ్వదు. ఆపవోయి మా తెలుసులే కానీ నువ్వేది నా చెప్పేది అనింది. కనీసం జీతం తెచ్చి ఇచ్చినప్పుడు ఆయన ఖర్చులకి సరే నువ్వు ఉంచుకొని అయ్యా మరి ఇంటి ఖర్చులకు కావాలి కదా, ఇంటి ఖర్చులకు కొంత ఇవ్వలే అట్లా అడగదు. జీతం మొత్తం తెచ్చి ఆమెకే ఇవ్వాలి. ఆ పెదనాన్న ఖర్చులకి ఈమె ఇచ్చింది. అది కరెక్టేనా అసలు? అది ఎవరు భర్త ఎవరు భార్య? అలాంటి గృహాల్లో భర్త భర్తలాగే ఉండాలి. భర్తకి ఇవ్వాల్సిన గౌరవం భార్య ఇవ్వాలి. భార్యకి ఇవ్వాల్సిన మర్యాద, భార్య మీద చూపించాల్సిన ప్రేమ భర్త చూపించాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ బాధ ఇదేనండి, నా భర్త మారట్లేదు, నా భర్త మారట్లేదు. ఇప్పుడు ఆ పెదనాన్న బయటకు మా దగ్గరకు వచ్చి అదే చెప్తాడు. పొద్దుగూకులు చర్చికి వెళ్ళిద్ది అయ్యా యేసురత్నం, ఎప్పుడు ప్రార్థనని, ఆ ప్రార్థనని, ఈ ప్రార్థనని, ఆ మీటింగ్ అని, ఈ మీటింగ్ అని తిరుగుతూనే ఉండిద్ది. ఇదిగో ఇంటికి వస్తేనే ఇట్లా నోరు తెరిస్తే బూతులు. ఎందుకయ్యా ఈ భక్తి, ఈ భక్తి దేవుడు మెచ్చుతాడా అని ఆయన చెప్తాడు. ఆయన మళ్ళీ ప్రార్థనకి వెళ్ళడు. అలా ఉందా ఒకవేళ మీ ప్రవర్తన? ఒకసారి చూసుకోండి. ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడే. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు, ఒకవేళ ఇప్పుడు మన ఇళ్లలో మనం భార్యలు ఏంటంటే కాస్త దేవుడికి లోబడతా పరిశుద్ధంగా ఉండాలి అని ఆ మైండ్లో ఉంటాం కదా. ఒకవేళ ఇద్దరు కలిస్తే ఆ పరిశుద్ధత పోయిద్దేమో, అపవిత్రంగా అవుతామేమో అనే ఫీలింగ్లో ఉంటాం మనం. చాలా మందిని చూసాను నేను, మా ఇంటి ఎదురు అత్తమ్మ వాళ్ళు కూడా. ఆమె కూడా ఉపవాసం ఉండింది, చర్చికి వెళ్ళి అన్నీ చేసింది. కానీ భర్తను దగ్గరికి రానివ్వదు. ఇప్పుడు అందరూ ఉండలేరు కదండి, మనసు చంపుకొని ఉంటారా వయసులో ఉన్నవాళ్ళు? ఉండలేరు కదా. అప్పుడు ఏం చేసింది? అప్పుడు సాతాను శోధన మొదలైంది. దగ్గరికి రానివ్వట్లేదంటే ఖచ్చితంగా వాళ్ళకున్న ఆ మనసు నిలుపుకోలేనప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు కదా. ఇప్పుడు భర్త అవసరాలు భార్య తీర్చాలి. భర్త ప్రతి అవసరం కూడా భార్య తీర్చాలి. కానీ భార్య దూరంగా ఉంటుంది. ఇక భర్త ఏం చేస్తాడండి?
మనసు నిలుపుకోలేని భర్తలు చాలా మంది ఉన్నారు. నా భర్త కూడా ఉండలేడు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? వాళ్ళు తప్పు చేయడానికి కూడా అవకాశం మనమే ఇస్తున్నట్టు. మనం భక్తి పరులు అని చెప్పుకుంటున్నాం, కానీ ఒక్క దేవుని విషయంలోనే కాదండి, భర్త విషయంలో ఎలా ఉంటున్నాము, పిల్లల విషయంలో ఎలా ఉంటున్నాం, ప్రతిదీ కూడా మనం గమనించుకొని అన్ని బ్యాలెన్స్డ్గా చూసుకుంటేనే మనం భక్తి పరులు లెక్క. ప్రార్థన చేసుకోవాలి, చర్చికి వెళ్ళాలి, ఉపవాసం ఉండాలి, మీటింగ్స్కి వెళ్ళాలి. అలాగే భర్తకు లోబడాలి, భర్తకు భయపడాలి, భర్త చెప్పినట్టు వినాలి, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలి, ఆయనకి అవసరతలు అన్నీ మనమే తీర్చాలండి. భార్యగా అది భార్య యొక్క ఇది, అది ప్రతి భార్య యొక్క బాధ్యత. ఇప్పుడు ఆ అత్తమ్మ అంత ప్రార్థనకి వెళ్ళి అంత చేసిద్దా? ఆ మావయ్యని పట్టించుకోదు అంటే ఆయనకు వంట చేసి పెట్టిద్ది, అన్ని బట్టలు ఉతికిద్ది, అన్నీ చేసిద్ది. కానీ ఇంకా కొన్ని అవసరాలు ఉంటాయి కదా, కొన్ని అవసరాలు ఉంటాయా, ఆ విషయంలో ఆమె దూరంగా ఉండిద్ది. అందుకని ఆయన వేరే వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు. ఆ అవకాశం ఇచ్చింది ఎవరు? భార్యే కదా. ఎప్పుడైనా సరే గండి గుర్తు పెట్టుకోండి, భర్త వేరే ఆలోచన చేస్తున్నాడంటే దానికి కారణం మనమే, భార్యే కారణమైంది, కానీ ఇక వేరే వేరే కారణాలు ఉండవు. మీరు ప్రార్థనకి వెళ్ళినా ఎన్ని పనులు చేసినా భర్తకి జరిగించాల్సిన కార్యాలు భర్తకి చేయాలి, వారి అవసరతలు భార్యగా తీర్చాల్సిందే. అలా చేయకపోతే ఇట్లా ప్రతి విషయంలో మనం కరెక్ట్గా లేకుండా దేవుణ్ణి నా భర్తను మార్చు అంటే ఎలా మారుస్తారండి? అమ్మా, నీ ప్రవర్తన బట్టే నీ భర్త వేరే వాళ్ళకల్లా చూస్తున్నాడు, వేరే దారిలో వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఇంత చర్చిలో అంత నవ్వుతా అంత హ్యాపీగా నవ్వుతా మాట్లాడుతావు, అందరిని కలుపుకున్నట్టు, ఇంటికి వచ్చిన తర్వాత భర్త దగ్గర ఎట్లా ఉంటున్నావు? నేనుండనండి, నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుడికి మొరపెట్టినా కూడా నా భర్త విషయంలో ఆయన 1 గంటప్పుడు వస్తాడు. ఒక్కోసారి ఆఫీస్కి వెళ్ళి 1 గంటప్పుడు వచ్చిందాక నిద్ర వస్తే ఒక నిద్ర వేస్తాను, ఫోన్ చేసినప్పుడు లేచి ఇక డోర్ తీస్తాం కదా, వచ్చిన తర్వాత ఆ టైంలో కాళ్ళు వస్తామంటాడు. అసలు అంత నిద్రలో ఎవరికన్నా సరే సహించిందా? అయినా సరే ఒత్తుతాను, ఎందుకంటే నా కోసం కష్టపడుతున్నాడు నా భర్త. పొద్దునెప్పుడో 8:30కి వెళ్ళి నైట్ ఎప్పుడుకో వస్తాడు ఒక్కోసారి. అయినా సరే ఆ టైంలో కూడా కాళ్ళు ఒత్తి ఏళ్ళు లాగి ఆయనకి అవసరతలన్నీ తీర్చి అప్పుడు పడుకుంటా. అది మన బాధ్యత అండి. నేను అలా ఉండబట్టే ఇప్పుడు నా భర్త, నేను ఎలాంటి భర్త అయితే రావాలని నేను కోరుకున్నానో అలానే తయారు చేశాడు నా తండ్రి, మన దేవుడు. నేను ప్రతి విషయంలో నేను గమనించుకుంటా, చెక్ చేసుకుంటాను, నేను ఎలా ఉన్నాను. ఫస్ట్ వాక్య ప్రకారం నేను ఉన్నానా, నా భర్తకు లోబడుతున్నానా లేదా, నా భర్తను భయపడుతున్నానా లేదా. మా అమ్మ మా నాన్నకి డబ్బులు ఏదైనా ఎప్పుడైనా పంపాలన్నా ఈయన అడిగి పంపిస్తాను, నా భర్తకు తెలియకుండా పంపడం. ఎప్పుడో ఒకసారి పంపించాను, కానీ అది కూడా తర్వాత చెప్తాను, అంటే అప్పుడు అట్లా అయింది, పంపించాల్సి వచ్చింది అంటే ఓకే పర్వాలేదు అంటాడు. అలా ప్రతి విషయంలో ఇప్పుడు ఆయన అవసరతలు తీర్చకపోతే పర్సనల్ విషయాల్లో కూడా ఆయన ఏం చేస్తాడు? వేరే వాళ్ళ దగ్గరికి ఇక వేరే వాళ్ళని చూసుకుంటాడు కదా. లేకపోతే తాగుడు, ఇక ఆ మనసు నా భార్యను తప్ప వేరే వాళ్ళని నేను చూడను అనే మనసున్న వాళ్ళు ఇటు ఇది వీళ్ళకి సమాధానం చెప్పలేక వీళ్ళు దూరం పెడతా, భార్యలో దూరం పెడతా, ఇక వాళ్ళు ఏం చేస్తారు? తాగుడుకు అలవాటు అవుతారు. ఇంటికి పగలంతా పనిచేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమగా వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళ కాళ్ళు ఒత్తడమో చెయ్యండి, తప్పులేదండి. మనం భర్తలే కదండి, మన కోసం కష్టపడుతున్నారు. లేదు సిస్టర్, నేను కూడా జాబ్ చేస్తున్నాను, నేనెందుకు వస్తాను, నా కాళ్ళు నొప్పులు వస్తాయి, ఇంట్లో పని చేసుకున్నాను, ఆఫీస్లో జాబ్ చేసుకుంటున్నాను, నాకే కష్టంగా ఉంది, ఇక ఆయన పని నేనేం చేయను అంటే అదే కుదరదండి. మీరు మీరు ఆయనకు పనులు చేస్తూ ఉంటే ఆయన ఆలోచిస్తాడు, ఒకరోజు కాకపోయినా ఇంకో రోజు ఆలోచిస్తాడు, ఆ మనసు తండ్రిస్తాడు. ఇక మనం అడగక్కర్లేదు, ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయవసరం లేదండి. దేవుడే ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. మనం వాక్య ప్రకారం కరెక్ట్గా నడుచుకుంటే, భర్తకు చేయాల్సిన పనులు కార్యాలు మనం చేయాల్సిన పనులన్నీ కరెక్ట్గా చేస్తూ ఉంటే ప్రతి విషయంలో
బైబిల్ పరంగా ఏ విషయం చెప్పాడో తండ్రి ఆ విషయం ప్రకారం ఫాలో అయ్యి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఎంటర్ అవుతాడు మన మధ్యలోకి. అప్పుడు మనల్ని బట్టి మన ప్రవర్తన బట్టి భర్తను చెప్తాడు, భర్తను మారుస్తాడు. నా భర్తను మార్చాడండి. పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నాడు నా భర్త, నా మాట అంటే అస్సలు నువ్వు ఆపు, ఇక ఆపేసే అనేవాడు. ఇప్పుడు నేను చెప్పేది ప్రతిదీ కూడా జాగ్రత్తగా వింటాడు. అది కాదండి ఇట్లా చేద్దామంటే అంటే సరే నీ ఇష్టం అనే స్థితికి తెచ్చాడు తండ్రి. అది నా గొప్పతనం కాదండి. మనం కరెక్ట్గా ఉంటే ఇక మన తండ్రిని అడగాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈ భర్తలు మారట్లేదంటే మనలోనే లోపం ఉన్నది అని నేను చెప్తానండి. ఒకసారి మీరు చూసుకోండి. ఇప్పుడు భర్త అన్ని విషయాల్లో దేవుని విషయంలో కరెక్ట్గా ఉన్న భర్త విషయంలో వాళ్ళ అవసరతలు పర్సనల్ విషయాల్లో కూడా మనం వాళ్ళ అవసరాలు మనం తీర్చాలి. అయ్యో నేను అపవిత్రమైపోతానేమో, మళ్ళీ దేవుని దృష్టిలో నేనేమన్నా అపవిత్రంగా అవుతానేమో అనుకోవద్దండి. తర్వాత ఇక మళ్ళీ ఇక దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా ఉండాలో అది కూడా మనం పరిశుద్ధంగా ఎలా ఉండాలో ఉండొచ్చు. ఇట్లానే చాలా మంది ఇదే పని వల్ల చాలా మంది భర్తలు తాగుడికి బానిసైపోతున్నారు. మళ్ళీ భార్య ఏమో భక్తి పర్రాలు, ప్రార్థనకి వెళ్ళి ఎప్పుడూ చర్చి మీదే ఉంటుంది. కానీ భర్త విషయంలో జరిగించాల్సిన కార్యాలన్నీ జరిగించక అటు ఆమెను ఏం అనలేక ప్రార్థనకి వెళ్తుంది. గబక్కన మనం అనకూడదు అని కొంతమంది భర్తలు ఉంటారు. అంటే మళ్ళీ దేవుని దృష్టిలో అని వాళ్ళు కొంతమంది భయపడతా ఉంటారు దేవునికి. ఏం అనలేక ఇక ఇట్లా బ్యాడ్ హ్యాబిట్స్ అని అలానే అలవాటు అవుతాయండి. అట్లా ఒకవేళ ప్రతి భార్య కూడా భర్త మారాలి, నా భర్తకి మారు మనసు ఇవ్వాలి, మారు మనసు రావాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవుతున్నారా లేదా అనేది ఒక్కసారి మీరు గమనించుకోనండి. బైబుల్ చదువుకోండి. ఒక్కసారి ఈ అన్ని విషయాల్లో నేను నా భర్త విషయంలో ఇవన్నీ జరిగిస్తున్నానా లేదా, నా బాధ్యతగా నా భర్తల విషయంలో నేను చేస్తున్నానా లేదా. ఒకవేళ చేయకపోతే చెయ్యండి. ప్రతిదీ కూడా ఏ ఒక్కటి తీసేయడానికి లేదండి. ప్రతి విషయంలో కూడా వాక్య ప్రకారం మన భర్తలకి చేయాల్సిన కార్యాలు అన్నీ మనం అవసరాలు తీరుస్తున్నామా లేదా చూసుకోండి. ఇప్పుడు ఇంటి పక్కన అక్క వాళ్ళు ఉంటారు, ఎప్పుడు ప్రార్థనలో ఉంటారు. భార్య భర్తలకి ఎప్పుడు గొడవే. ఈ తాగుబోతు సచ్చినోడు తెచ్చారమ్మా, నాకు లేకపోతే చదువుకునేవాడు వచ్చేవాడు, ఈ అనవసరంగా ఈరేదో పెద్ద అందంగా ఉన్నాడని నా ఏదానేసిపోయిందమ్మా మా అత్త అని ఆమెను తిడతా ఉండిద్ది, భర్తను తిడతా ఉండిద్ది. మళ్ళీ ప్రార్థన చేసిద్ది, ఉపవాస ప్రార్థనలు చేస్తారు. తప్పు కదండి అది. నోరు ఎంత కంట్రోల్లో ఉండాలి. అది కూడా భర్త. అసలు భార్య యజమానుడా అని పిలిచిందంటే ఎంత ప్రేమ కలిగి ఉండిద్ది, ఎంత లోబడి ఉండిద్దండి సారమ్మ. మనం జాబ్ చేసినా లేదా బిజినెస్ చేసినా భర్త వెనకాలే ఉండాలి కానీ భర్త ముందు ఉండకూడదండి. మనం ఒకవేళ వాళ్ళకన్నా తెలివిగల వాళ్ళమైనా సరే, నా భర్తకు అంత తెలివి లేదు సిస్టర్ అన్నా సరే, ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఆయనకి ఇవ్వాల్సిందే. ఆయనే ముందుండాలి, మనం వెనకే ఉండాలి ఎప్పుడైనా. ఎందుకంటే పురుషుడు స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు కదా అని బైబిల్లోనే మనం చదివాం కదండి. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మీరు గమనించుకొని ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటే మాత్రం ఇక మీరు తండ్రిని సపరేట్గా మీరు అడగక్కర్లేదు. నా భర్తని మారు మనసు ఇవ్వండి అని మీరు అడగక్కర్లేదు. దేవుడే చూసుకుంటాడండి. నా విషయంలో చేశాడు అట్లా. ఇప్పుడు నా కళ్ళ ముందే చాలా మంది సమాధానం లేకుండా గొడవలు అవుతా ఉన్నాయి. మళ్ళీ భర్త ఇద్దరు విశ్వాసులైనా సరే అయినా గొడవలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఈ లోపం ఉంది. మనలోనే లోపం ఉంటేనే ఇలాంటి శోధనలు వస్తాయి. ప్రతి విషయంలో అది పర్సనల్ విషయాలైనా వేరే విషయాలైనా భోజనం దగ్గరైనా ఎప్పుడు వచ్చినా సరే మీ భర్త ఆయన కాళ్ళు నొక్కి చక్కగా భర్త వచ్చే టయానికి చక్కగా మంచిగా ఆయన కళ్ళకి మనం ఇంపుగా కనిపించాలి కదండి. ఈ కొంతమంది అయితే బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఫంక్షన్లకు అంటే భలే రెడీ అవుతారు. ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటారు, గుడేసుకొని ఆ మొహం అట పెట్టుకొని ఉంటే ఎట్లా ఉండిద్దండి చూసే వాళ్ళకి. అట్లా ఉండొద్దండి. చక్కగా నీట్గా భర్తలు వచ్చే టయానికి మనం చక్కగా రెడీ అయ్యి, ఎందుకంటే మనం ఈ రెడీ అయ్యే మంచి మంచి చీరలు అన్నీ ఎవరి కోసం తీసుకుంటాం, భర్త కోసమే తీసుకుంటాం కానీ బయట వాళ్ళ కోసం కాదు కదండి.
ఇప్పుడు బయటకి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మంచి చీర కట్టుకుని వెళ్ళారు, అబ్బా చీర భలే ఉందమ్మా, ఎక్కడ కొన్నామంటే నేను కొనలేదండి మా హస్బెండ్ తెచ్చాడు, ఆయన సెలక్షన్ చాలా బాగుండింది అని చెప్పండి. ఆ క్రెడిట్ మీరు తీసుకోకండి, భర్తకి ఇవ్వండి. ఆయన ఎంత హ్యాపీ అవుతాడు. ఆయనకేం తెలీదు, ఏమి తెలీదు, ఏదో ఉద్యోగం అది తప్ప ఏమి తెలీదు, ఇదంతా నా సెలక్షనే, నా సొంత సెలక్షన్ అని కొంతమంది డబ్బా కొట్టుకుంటారు. ప్రతి విషయంలో కూడా భర్తకి గౌరవం ఇవ్వాల్సిందే, లోబడాల్సిందే, భయపడాల్సిందే, వారికి కావలసిన వారి ధర్మాలు మనం నడపాల్సిందే. అలానే మనం అపవిత్రం అయిపోవండి. మళ్ళీ దేవుడి విషయంలో దేవుడికి లోబడతాము. ఇవన్నీ మీలో కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా ఇక మీరు ప్రార్థన చేయక్కర్లేదు, నేను చేయక్కర్లేదు, బయట వాళ్ళు చేయక్కర్లేదు, దేవుడే చూసుకుంటాడు. ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు ఉన్నా సరే నోరు అదుపులోకి పెట్టుకోలేకపోతున్నారంటే అప్పుడు దేవుని సహాయం అడగండి. నేను ఉండాలని అనుకుంటున్నానయ్యా, కానీ నా వల్ల కావట్లేదు, కానీ మీరు ఇస్తే నాకు అయ్యిద్దయ్యా, మీ సహాయం వస్తేనే నేను అలా నా భర్తకి లోబడగలను అని అడగండి. అప్పుడు సహాయం చేస్తాడు. అప్పుడు ఇంత అరిచే మనిషి సడన్ గా మీరు సైలెంట్ అయ్యారంటే ఆలోచిస్తారు కదా, ఖచ్చితంగా భర్త ఆలోచిస్తాడు. అరే రోజు నాతో గొడవ పెట్టుకున్నామే, ఎందుకని ఈ రోజు ఇంత సైలెంట్ గా ఉంది, నేను ఎన్ని మాటలన్నా కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటుంది అని ఆలోచిస్తాడు. ఇక అప్పుడు ఆయన కూడా నోరు కంట్రోల్ చేసుకుంటాడు. గబక్కన మాట అనడు, దెబ్బలేయడు, మనసుకు బాధ పెట్టే మాటలు అనడు. ఎందుకంటే ఓహో ప్రార్థనకు వెళ్ళడం వల్ల నా భార్య ఎంత విధేయురాలుగా ఉంది, నాకు లోబడుతుంది, నా పనులు చూస్తుంది, నాకు అడగకపోయినా సరే నాకు అన్ని కాళ్ళు నొక్కుతుంది, అన్ని పనులు చెయ్యాలండి. భర్తలకు కాకపోతే ఎవరికి చేస్తామండి? మన కోసం కష్టపడుతున్న వాళ్ళకి కాకపోతే ఎవరికి చేస్తారు? ఇంట్లో పని ఉండిద్ది, ఇంట్లో పని చేసుకోవాలి, భర్తల పని కూడా చేయాల్సిన బాధ్యత మనకుంది. బైబిల్ చెప్తుంది కాబట్టి బైబిల్ చెప్పే ప్రతి మాట మనం వినాల్సిందేనండి. అది కష్టమైనా నష్టమైనా ఈ ప్రకారంగా నడుచుకోండి. ఇక మీరే చెప్తారు, నా భర్త మార్చాడు తండ్రి, నేను కాదు, నా తండ్రి మార్చాడు, దేవుడి కృప. ప్రతి విషయంలో నా భర్తకి ఎలా లోబడాలో తండ్రి నాకు నేర్పించాడు, ఆ రీతిగానే నా భర్తను మార్చాడు అని మీరే చెప్తారండి సాక్ష్యం. కాబట్టి ఒక్కసారి ఈ విషయం గమనించుకోండి. చాలా మంది ఈ ప్రాబ్లం మీదే మెసేజ్లు పెడుతున్నారు, కమెంట్స్ పెడుతున్నారు, నా భర్త మారాలని, నా భర్త కోసం ప్రార్థించండి సిస్టర్ అని. భర్త మారడం కాదండి, ఫస్ట్ భార్య మారాలి నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే అది తండ్రి నాకు నేర్పించాడు. ఫస్ట్ నువ్వు మారమ్మా, నువ్వు కరెక్ట్గా ఉండు ప్రతి విషయంలో, ఖచ్చితంగా నీ భర్తను మారుస్తానన్నాడు, మార్చేశాడు నా భర్తని. నా మాట అంటే అస్సలు అసహించుకునేవాడు నా భర్త. అలాంటిది నువ్వు చేస్తావు, నేను ఉంటాను కదా, నీకెందుకు, నీకేది కావాలో నాకు చెప్పు, నేను చేసి పెడతాను అని చెప్పడం ఆలస్యం. ఖచ్చితంగా చేస్తాడు. అలా మార్చేనండి తండ్రి ప్రవర్తన. మన ప్రవర్తన నా ప్రవర్తన నేను మార్చుకున్నా. ఇంతకుముందు గొడవాడేదాన్ని, ఇంతకుముందు ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏదో ఒక సమయంలో కోపం వచ్చేది కదా, అప్పుడు మనసుకు కష్టంగా అనిపించేది అనేదాన్ని. ఇక నేను అరిస్తే ఆయన అరవడం, ఇక అదే తప్ప ఇంకేమన్నా ఉండిద్దా? మా నాన్న కూడా మేము చిన్నపిల్లలప్పుడు బాగా డ్రింక్ చేసి వచ్చేవాడు. మా అమ్మ వాదన పెట్టుకునేది, అరుస్తానే ఉండింది. అప్పుడు మేము చెప్పేవాళ్ళం, చిన్నపిల్లలమైనా సరే మేమే చెప్పేవాళ్ళం, అమ్మా ఇప్పుడు ఈ సమయంలో ఆ మైండ్లో తాగుళ్ళో ఉన్నప్పుడు నువ్వెంత చెప్పినా ఎక్కదమ్మా, తెల్లారిన తర్వాత అడుగు, నీ ఇష్టం వచ్చినంతసేపు అడుగు, నువ్వు అడగాల్సిన మాటలన్నీ మందు దిగిన తర్వాత అడుగుమా అంటే ఆగదు, గొడవ. ఏ ఒక మాట అంటే మామూలుగానే వాళ్ళు ఇక ఆ టైంలో మైండ్ కాస్త ఇదిగా ఉండిద్ది కండి. మనం ఒక మాట అంటే వాళ్ళు రెండు ఇక కొట్టడానికి వచ్చేస్తాడు. అవసరమా? గొడవ పెద్దది చేయడం గొప్ప కాదండి, గొడవ తగ్గించడం గొప్ప కదా. ఎంత తాగుబోతైనా సరే మీరు లోబడి, మీరు భయపడి ప్రతి విషయంలో ప్రతి ఒక్క రూపాయి కూడా మీ భర్తకు తెలియకుండా మీరు వాడుకోవద్దు. ప్రతిదీ కూడా అరే ఎందుకు ప్రతి విషయం నాకు చెప్తున్నాము అంటారు. లేదండి, మీకు కాకపోతే ఎవరికి చెప్తాను? మా కోసం కష్టపడుతుంది మీరు, నేను కష్టపడ్డా సరే మీరు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్పాల్సిందే, అది నా బాధ్యత. బైబిల్ ప్రకారంగా నేను నడుచుకోవాలి అని వాళ్ళకి చెప్పండి. ఆలోచిస్తానండి, ఎందుకంటే చిన్నపిల్లలు కాదు కదా, భర్తలంటే మైండ్ మెచ్యూర్డ్ మైండే కదా, వాళ్ళు ఆలోచిస్తారు.
అంటే బైబిల్ ప్రకారం నడుచుకుంటే ఇంత చక్కగా ఉంటారేమో అని వాళ్ళు కూడా వస్తారండి మనతో పాటు చర్చికి. ఇక మనం ప్రత్యేకంగా పిలవక్కర్లేదు. ఈ వాక్యాలన్నీ కూడా నేను రిఫరెన్స్ తీసి చూపించింది ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉన్న గొడవలు ఇయే. కానీ మారాల్సింది భర్తలు కాదండి, భార్యలే మారాలి ఫస్ట్. ఇవన్నీ చేసినా కూడా నా భర్త మారట్లేదు అంటే అప్పుడు దేవుడి సహాయం మీరు కరెక్ట్గా అడగట్లేదు. అయ్యా, వాక్యం మీరు చెప్పిన ప్రతి మాట ప్రకారం, ప్రతి వాక్యం ప్రకారం నేను నడుచుకుంటున్నాను, అది మీకు తెలుసు, నా భర్తకు తెలుసు. అయినా సరే నా భర్త ఇంకా నన్ను బాధ పెడుతున్నాడు, ఇంకా మారట్లేదు, ఆ త్రాగుబోతుగానే ఉంటున్నాడు, పాపంలోనే ఉంటున్నాడు. అయ్యా, ఇంకా నన్ను లోపం ఉంటే, నేను ఇంకా ఏ విషయంలోనైనా నేను తప్పిపోతే నాకు చెప్పండి. అంటే మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదు, కానీ నా కళ్ళ ముందే నా భర్త అలా ఉంటే తట్టుకునే శక్తి నాకు లేదయ్యా అని వినయంగా, విధేయతగా, తగ్గింపుతో అడగండి. ఖచ్చితంగా మారుస్తానండి తండ్రి. మీ భర్తలకు మీరు చక్కగా కనిపించండి. ఫస్ట్ మేకప్ చేసుకున్నా, ఏ చేసుకున్నా భర్త కోసమే, బయట వాళ్ళ కోసం కాదు, ఫ్రెండ్స్ కోసం కాదు, బంధువుల కోసం కాదు, భర్త కోసమే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. మరి వాక్యం ప్రకారం తండ్రి, చాలా మంది భార్యల తండ్రి తమ భర్తను మారాలని కోరుకుంటున్నారు. మారు మనసు, నా భర్త మారాలి, మారు మనసు పొందాలి అని కోరుకుంటున్నారే కానీ వాళ్ళ విషయంలో భార్యలు మేమెలా ఉన్నామో మేము చూసుకోవట్లేదయ్యా. మేము చూసుకోలేని అజ్ఞానంలాగా ఉన్నామయ్యా. అలా కాకుండా తండ్రి, మీ వాక్యం ప్రకారం మీరు చెప్పిన రీతిగా మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి. లోబడాలని మనసే ఒప్పుకుంటున్నా కూడా ఎందుకనో మా ఈగో అడ్డొచ్చి లోబడలేకపోతున్నాం, భయపడలేకపోతున్నాం తండ్రి. బయట వాళ్ళకు భయపడుతున్నాం కానీ భర్తలకు భయపడట్లేదు, బయట వాళ్ళకు లోబడుతున్నాం కానీ భర్తలకు లోబడలేకపోతున్నామయ్యా. క్షమించండి తండ్రి. ఇక నుండి ప్రభువా, మరి మీరు ఎలా ఉండాలో, నా భర్తకు నేను లోబడి ఎలా ఉండాలో నాకు తెలియజేయండి. ఆ ప్రకారమే నా భర్తకు లోబడి ఉండేలా, మీకు లోబడినట్టు నా భర్తకు కూడా లోబడి ఉండేలా, నా భర్తకు భయపడి మీరు చెప్పిన ప్రతి వాక్య ప్రకారం నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ సహాయం లేదే మా అంతటా మేము ఉండలేమయ్యా. మా ప్రవర్తన కరెక్ట్గా ఉంటే నా భర్తను మారుస్తానని మీరు చెప్పారు తండ్రి. నేనేదో గొప్పదానని కాదు, గొప్ప విశ్వాసురాలని కాదయ్యా, కానీ మీరు చెప్పిన మాట ప్రకారం తండ్రి నేను నా భర్తకు లోబడి జీవించేలా నాకు నేర్పించండి. నన్ను బట్టి నా భర్తను మార్చండి తండ్రి. అలా అని నేనేదో గొప్ప భక్తురాలని కాదయ్యా. మీ జాలి, మీ దయ, మీ కరుణ మా మీద ఉంచే భార్య భర్తలు మా మధ్య ఉన్న మనస్పర్ధలు తీసివేసి తండ్రి ఇద్దరికి ఒకరి ఎడల ఒకరికి నమ్మకం, ప్రేమ కలిగించి మీ కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.